రైతులకు నీళ్లివ్వమంటే రేవంత్ సర్కారుకు సోయలేదని ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ తెచ్చిన కరువుతో రైతాంగం గోసపడుతుందన్నారు. ఈ సీజన్ నుంచి రైతాంగానికి 500 రూపాయల పంట బోనస్ ఇవ్వాలన్నారు. ఎన్నికల కోడొచ్చేలోపే పంట బోనస్ ఆర్డర్ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ కాదు, కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, మన మల్కపేట రిజర్వాయర్ లెక్క, మన మిడ్మానేర్ లెక్క 15 రిజర్వాయర్లు. కాళేశ్వరం అంటే 21 పంపింగ్ స్టేషన్లు, కాళేశ్వరం అంటే 19 సబ్ స్టేషన్లు, కాళేశ్వరం అంటే 270 కిలోమీటర్ల భారీ సొరంగ మార్గాలు, కాళేశ్వరం అంటే 1573 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. ఇది కాళేశ్వరం అంటే. నీళ్లు 80 మీటర్లకెళ్ళి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ ఏదైతున్నదో మన నెత్తిన మొత్తం తెలంగాణ నెత్తి మీద కుండ పెట్టినట్టు 618 మీటర్ల మీదికి, అంటే ఎంత, దగ్గర 520 మీటర్ల మీదికి నీళ్లను తీసుకొచ్చి అక్కడ నీళ్లు ఇడిచి పెడితే కాలువల ఆడికెళ్లి కుడెల్లి వాగుల పడి, కుడెల్లి వాగులకెళ్లి నర్మాల చెరువు నిండి, నర్మాల చెరువు ఎండాకాలంలో మత్తడి దుంకితే కిందికి మనం కట్టుకున్న 11 చెక్ డ్యాములు నిండితే ఆ గప్పుడు మీ పదిరెకు నీళ్లు వస్తాయి అనే మాట ఆ రైతులకు నేను చెప్పిన. ఇవాళ ముఖ్యమంత్రి ఏమంటాడు, మేడిగడ్డ కాడ 3 పిల్లర్లలో నష్టం వచ్చింది అంటాడు. మేడిగడ్డ అంటే చిన్న ఒక గిడికెళ్ళి గిడికుండదు, అది 1600 మీటర్ల పొడవు ఉండే బ్యారేజ్. 1600 మీటర్లు అంటే 1.6 కిలోమీటర్లు, అంటే ఎల్లారెడ్డిపేట ఈ మూలకెళ్ళి ఆ మూల దాకా, ఎల్లారెడ్డిపేట ఈడికెళ్ళి గొల్లపల్లి దాకా 1.6 కిలోమీటర్, అంత పెద్ద బ్యారేజ్. ఆ బ్యారేజీలో 85 పిల్లర్లు ఉన్నాయి, 1 కాదు 2 కాదు, 85 పిల్లర్లు. 85 పిల్లర్లల్లా 2 పిల్లర్ల కాడ సమస్య వచ్చింది. సమస్య ఉన్నది, లేదంటలేను నేను. కానీ ముఖ్యమంత్రి అంటే ఆయన ఏం చేయాలి? ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తుండే? కేసీఆర్ గిన్న డిసెంబర్ 3 నాడు మళ్ళా 3వ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తుండే అంటే, అదే రోజు దేశంలో ఉండే మొత్తం గుత్తేదారులను పిలుస్తుండే. సమస్య ఏంది చెప్పండి అంటుండే. తెల్లారో మర్నాడో వారం రోజుల లోపల అవసరమైతే భారతదేశంలో ఉండే 5000 టిప్పర్లన్నీ తెప్పించి మేడిగడ్డ కాడ పెడుతుండే. 3000 హిటాచీలు ప్రొక్లైన్లు తెచ్చి మా రైతులకు 2 నెలల లోపల మళ్ళీ దీన్ని బందోబస్తుగా చేయాలి, నేను నీళ్లు ఇయ్యాలి అని కమిట్మెంట్ తోని 2 నెలల బందోబస్తుగా చేసి ఈ రోజు కరువు లేకుండా చేస్తుండే. అందుకే నేను అంటున్నా, ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, గుంపు మేస్త్రి తెచ్చిన కరువు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రికి మెదడు ఉంటే, బుద్ధి జ్ఞానం ఉంటే బురద జల్లుడు ఆపు, సరిపోయిందిగా. తిట్టిన కాడికి కేసీఆర్ ను నీ నోటిదులో తీసుకున్నంత తిట్టినవు. సెక్రటేరియట్కు పోయిండు రేవంత్ రెడ్డి, పోయినాక మాట్లాడుతుండు. నేను ఇకిలిచ్చుకుంటే చెప్తుండు, నేను ఇక్కడ లంక బిందెలు ఉంటాయనుకొని వచ్చిన, లంక బిందెలు లేవు, అన్ని ఖాళీ కుండలే ఉన్నాయి, ఏం చేయాలి అని మాట్లాడుతుండు. ఎవడు తిరుగుతాడే లంక బిందెల కోసం? గడ్డపారలు పట్టుకొని, తటపారలు పెట్టుకొని, నెత్తి మీద దొంగలు చీకట్ల ఆ నెత్తి మీద బట్టలు కప్పుకొని, పాడుబడ్డ కోటల కాడ, పాడుబడ్డ గడిలల్లా, పాడుబడ్డ దేవాలయాల ఎవడు తిరుగుతాడు? దొంగలు తిరుగుతారు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి మాట్లాడతాడు ఇక్కడ మహబూబ్ నగర్ మీటింగ్ లా, కత్తిరిస్తా, మెడల పేగులేసుకొని తిరుగుతా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. జేబుల కత్తెరలు ఎవడు పెట్టుకొని తిరుగుతాడా? జేబు దొంగలు, లంగాలు, లుచ్చగాళ్ళు పెట్టుకుంటారు. జేబుల కత్తెర పెట్టినా అంటాడు, లంకె బిందెలు అంటాడు. మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాడు నాకేది అనుమానం ఉంది. ఇదివరకు ముఖ్యమంత్రి కాకముందు ఏం చేస్తుండే ఈయన తెలియదు మనకు, కానీ జేబుల కత్తెరలట, లాగుల తొండలట, ఈయన ఇటువంటి మాటలు మాట్లాడాడు మన ముఖ్యమంత్రి. నీకు రైతుల మీద ప్రేమ లేదు, కేసీఆర్ మీద కోపం ఉన్నది. కేసీఆర్ మీద కోపంతో ఇలా రైతుల మీద పగ తీర్చుకుంటాను. నిజంగా నేను అంటా ఉన్న బాధతో అంటున్నా. ఇది నాకంటే బాగా మీకే తెలుసు. వాళ్ళ రైతులు బాధపడతాను. రైతు బంధు పడలేదు, ఇంకా పడ్డదా? 3 ఎకరాల దాకా పడ్డట్టున్నది, అంతకంటనైతే రాలేదు. ఇస్తాడో లేదో కూడా తెలియదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో వారం రోజుల లోపలనే బ్రహ్మాండంగా మంచిగా 7600 కోట్ల రూపాయలు ఫోన్లు టింగు 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 అనుకుంటుంటే జబర్దస్త్గా వస్తుండే. ఆ రోజు రైతు బంధు గోసలేదు, ఎరువులకు గోసలేదు, యూరియా గోసలేదు, కరెంటు సమస్య లేదు, నీళ్ల బాధ లేదు, ఏ బాధ లేకుండా మంచిగా పంట పండించుకోవాలి. పండించుకున్న తర్వాత ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే కొంటది, టైంకు టంచన్గా అకౌంట్లు వచ్చి పైసలు పడతాయి. ఇది ఆనాటి పరిస్థితి.
ఈరోజు ఆ పరిస్థితి ఉందా అంటే లేదు, మీకు కనబడతా ఉంది. డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, ఇవాళ ఏం తారీఖు? మార్చి 9. 4వ నెల వడ్డం. మరి 4వ నెల వడ్డం కనన్నా రేవంత్ రెడ్డి గారికి యాద్ చేయొద్దా? ఏమాయనాయను నీ మాట తెల్లారే పెడతా అంటే సంతకము ఏమాయే అని గుర్తు చేయొద్దా? చెయ్యాలి. 500 బోనస్ ఇస్తా అన్నాడు, ఒక సీజన్ తప్పించుకున్నాడు. నేను ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే వరకే పంట కోతలు చాలా అయినాయి, ఇప్పటికిప్పుడు ఇయ్యా అన్నాడు. రైతు బంధు కూడా ఇప్పటికిప్పుడు ఇయ్యా, పాత రైతు బందే ఇస్తా అని ఆనాడు చెప్పిండు. మరి ఈరోజు పాత రైతు బందే ఇస్తున్నాడు. మరి కింటాలకు 500 బోనస్. ఇదొక్కటి జాగ్రత్తగా వినండి. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా 500 బోనస్ ఇస్తా కింటాల్కి అన్నాడు. మరి ఇక మళ్ళా ఎలక్షన్ కోడ్ అని తప్పించుకోకుండా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి 2-3 రోజులు 4-5 రోజులలోనే వచ్చే వారమే వస్తుంది ఎలక్షన్ కోడ్ అంటాను. ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఏమంటాడు హుషారుగాడు, అయ్యో కోడ్ వచ్చింది నేనేం చేస్తా అంటాడు. కోతలు చాలా అయినాయి కానీ కోడ్ వచ్చింది నేనేం చేస్తా అంటాడు. అందుకే రేవంత్ రెడ్డి, నీకు నీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద ప్రేమ ఉంటే, ఇప్పటికే కరువు పరిస్థితులు ఉన్నాయి, ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయి, ఆ మిగిలిన పంటనన్నా కోసుకున్నప్పుడు ఆ వచ్చిన వడ్లకు కింటాల్కు చెప్పినట్టు 500 బోనస్ ఇవ్వాలని చెప్పి ఎల్లారెడ్డిపేట వేదికగా మా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 500 కింటాలు, 500 బోనస్ ఏదైతుందో కింటాలకు మాటలతో రాదు. ఎలక్షన్ కోడ్ రాకముందే గవర్నమెంట్ ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ కింద తీసినాం అనుకో, అప్పుడు కోడ్ వచ్చినా కోతలు స్టార్ట్ కాగానే ఇచ్చేందుకు అవకాశం ఉంటది. తప్పించుకోకు, ప్రజలను మభ్యపెట్టకు, రైతులను మోసం చేయకు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే జీవో ఎలక్షన్ కోడ్ 13-14 వస్తుంది అంటారు. ఈ లోపలనే రేపో ఎల్లుండో తీసి నీ చిత్తశుద్ధి చాటుకోవాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.